Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. గంటను గట్టిగా కొట్టండి. నా కంటెంట్ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. యాక్చువల్గా సౌత్లో ఏం జరుగుతుంది, సౌత్ में क्या चल रहा समझ में नहीं आ रहा. अभी साउथ में तमिलनाडु में जो इलेक्शंस अभी 1 साल है, अभी से नौटंकियाँ शुरू कर दिया गया है. कौन? స్టాలిన్. ఈ సౌత్లో ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా ప్రాంతీయ పార్టీల యొక్క డామినేషనే ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, స్టాలిన్ కొత్తగా హిందీ భాష మీద యుద్ధం ప్రకటిస్తున్నాను, రూపాయిని కూడా తమిళ రూపాయి అని చెప్పేసి చేయడం. అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో నార్త్ లోపల ఒక ఆమె ఉంది, మమత అని చెప్పేసి, ఆమె కూడా స్వాతంత్ర దేశం కావాలి, నేను విడిపోతా అనేటువంటి కాంక్ష ఆమెకు ఎట్లా ఉన్నదో అదేవిధంగా సౌత్లో కూడా ద్రవిడవాదాన్ని ముందలబెట్టి ద్రవిడ దేశం కావాలి, మాకు స్పెషల్గా రూపాయి అంటే కరెన్సీ నోట్లు కావాలి, మా పాల మేమే పరిపాలించుకుంటాం, హిందీ వాళ్ళ యొక్క డామినేషన్ మా మీద ఎందుకు అనేటువంటి ఉద్యమం స్టార్ట్ చేసి తద్వారా అంటే మంట పెట్టి తద్వారా సిగ కాచుకునే విధంగా అంటే ఓట్లను దండుకునే విధంగా ప్రాంతీయవాదాన్ని ముందలబెట్టి మళ్ళీ గవర్నమెంట్ని స్థాపించే విధంగా ప్రణాళికను రూపుదిద్దు చేయడం జరుగుతున్నది. స్టాలిన్ ప్రజెంట్ ఉన్నటువంటి విషయాన్ని చూస్తే నేను 3-4 సంవత్సరాలు ఖాళీ కూర్చొని ఎలక్షన్స్ రాగానే వాటి ముందర స్టార్ట్ చేసి మళ్ళీ ద్రవిడవాదం, ప్రాంతీయ పార్టీలు, నార్త్ ఉన్నటువంటి పార్టీలు, జాతీయ పార్టీలు మనకి ఏం చెయ్యి, మన పార్టీల సౌత్లో ఉన్నటువంటి వాళ్ళని తొక్కేస్తున్నారు రాజకీయంగా ఆర్థికంగా అని చెప్పేసి ఇది ఈ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి అంటే ఇప్పుడే రావాలి. ఇక ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కదా తమిళనాడు లోపల, ఎందుకంటే ఈసారి అక్కడ ఉన్నది సింగం ఉంది. అక్కడ ఏది మన బీజేపీ క్యాండిడేట్ అన్నామలై ఉన్నాడు కదా, శపథం చేసింది కదా, ఈసారి తమిళనాడు లోపల బీజేపీ బోని కొట్టాలి అని చెప్పేసి అంటే ఎంపీఎల్ సీట్లు అసెంబ్లీ సీట్స్ లోపల మ్యాక్సిమం గవర్నమెంట్ ఫామ్ చేయాలి దిశగా అతను హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తన వృత్తిపరంగా ఉన్నటువంటి యొక్క వృత్తిని కూడా అతను వదిలేసి బీజేపీ తరఫున ఈ సౌత్ రాష్ట్రమైనటువంటి తమిళనాడు లోపల ప్రచారం చేస్తున్నాడు. అతను చూసి భయపడి ఇతను ఇలాంటి నాటకాలు స్టార్ట్ చేసిండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని మొత్తం క్రిస్టియానిటీ దేశంగా తయారు చేయాలి. సౌత్లో ద్రవిడవాదం, ఈ ద్రవిడులు మాట్లాడేటప్పుడు హిందీ అవసరం లేనప్పుడు మరి దేశంలో నలుమూలలో ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారం ఎందుకు చేస్తారు? ఇప్పుడు అక్కడ హిందీ బోర్డులను మొత్తం కొట్టేస్తున్నట్టే ఒకటే దేశము ఒకటే భాష, ఎందుకంటే భిన్న భాషలు ప్రతి రాష్ట్రంలో ఉంటాయి. అవన్నీ భాషల్ని దేశ భాషలుగా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మాట్లాడే భాషను హిందీ భాషను రాష్ట్రీయ భాషగా ప్రకటించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రకటించారు. అది దాన్ని మనం స్వాగతించాలి. మన ప్రాంతీయ భాషల పట్ల మనకు అభిమానంతో పాటు జాతీయ పరంగా ఒకే వన్ నేషన్ వన్ కంట్రీ, ఒకటే దేశం ఒకటే భాష, దానిలో భాగంగానే మనం హిందీ భాషను జస్ట్ నీకు మాట్లాడడానికి రాకున్నా కానీ గౌరవించాలి అంతే. నీ భాష, నీ ద్రవిడవాదము, నీ ప్రాంతీయతత్వం ఎట్లను త్రూఅవుట్ ఇండియాలో కూడా మనం కలిసి అన్ని రాష్ట్రాలు మొత్తం కలిసి ఒక అఖండ భారత్గా ఉందంటే రాష్ట్రాల పరంగా మరి ఏ దేశం కా దేశం ఇట్లా విడిపోతుంటే మళ్ళీ అని మధ్యలో క్లాషెస్ అయిపోతాయి. ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా ఒకటే దేశం ఉండే, ఆ 2 దేశాలు విడిపోయినాయి. ఇప్పుడు ఏమైంది చెప్పండి? పచ్చగడ్డ వేస్తే బొగ్గమంటుంది నార్త్ కొరియా సౌత్ కొరియా. డెవలప్డ్ విషయంలో కూడా సౌత్ కొరియా అమెరికా సపోర్ట్తో పైకి పోతుంది, నార్త్ కొరియా కమ్యూనిస్ట్ దేశంలో చైనా రష్యా సపోర్ట్తో అది ఎట్లా ఉందో విషయం తెలుసు. మరి దేశం కూడా ఈ భాషాపరంగా మరి కొట్లాడడం తీసుకొచ్చి విభజన చేసి నార్త్ ఇండియా సౌత్ ఇండియా 2 దేశాలుగా విడిపోతాయని అట్లా కాకుండా జాతీయ భావం పెంపొందే విధంగా ప్రాంతీయ పార్టీలు హుందాగా ప్రవర్తించాలి. ఏదో నీ రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని విభజన చేస్తుంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోలేరు కదా. నిజంగా చెప్పాలంటే ఈసారి ద్రవిడ భాష తమిళనాడు లోపల బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటే సర్వేల ప్రకారం తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టాలిన్ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, సన్ నెట్వర్క్, ఉదయనిధి మారని ఆ మారని ఈ మారని ఉన్నారు కదా, వీళ్ళు 1000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీళ్ళు ప్రజలని ప్రాంతీయ స్వాభిమానం యొక్క ముసుగులో కప్పి లక్షల కోట్లు 1000 కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నారు. వీళ్ళు వేరే గవర్నమెంట్ వస్తే మా మీద ఎక్కడ దాడి చేసి, మా సంస్థల మీద దాడి చేసి, మా ఆదాయ పన్ను శాఖ వాళ్ళు దాడి చేసి మా మీద చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు నాటకాలు ప్రారంభించారు. గుర్తుంచుకోండి, సౌత్ కానీ నార్త్ కానీ ఈ ప్రాంతీయ పార్టీలను ఎక్కువ రోజులు అధికారంలో ఉండనివ్వద్దు, ఉండనిచ్చేటువంటి విధంగా ఉండొద్దు. ప్రజలు ఆలోచన చేయాలి. ఎక్కువ రోజులు ఉంటే లాంగ్ టర్మ్ ఉంటే అన్ని రకాలుగా. ఇప్పుడు అతను ఉదయనిధి మారని ఏమన్నాడు, హిందూ ధర్మము చికెన్ గున్యా మలేరియా డెంగీ కంటే ప్రమాదకరం అని అన్నాడు. మరి అతను ఉన్నది ఎక్కడ? హిందూ దేశంలో కాదా?
అంటే ద్రవిడ దేశంలో ఓన్లీ క్రిస్టియన్సే ఉన్నారా? అన్ని మతాల వారు ఉంటారు కదా, మేజర్గా ఎవరు ఉన్నారు? హిందువులు ఉంటారు కదా. ఆ హిందువులని మ్యానిపులేట్ చేసి మభ్యపెట్టి ప్రాంతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఓట్లు దండుకోనికనే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం తప్పితే కానీ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం మాత్రం కాదు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అన్ని రంగాలు, సినిమా రంగం నుంచి ముందు ప్రతి దాంట్లో పెట్టుబడులు వాళ్ళే ఉంటాయి. ఇండస్ట్రీస్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. నెట్వర్క్ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇదంతా తమిళనాడు ప్రజలు గమనించాలి. రాష్ట్రానికి ఎవరైతే నిజంగా అభివృద్ధి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు అన్నామలై ఉన్నాడు, కొత్తగా వచ్చిన అతను ఐపీఎస్ అధికారి, ఎంత నిజాయితీ పరుడో అందరూ తెలుసు. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్లో కూడా అతను ఓడిపోయాడు. నిజాయితీ పరులకు ఎప్పుడే కానీ ఇదే విధంగా ఉంటుంది. అంటే సక్రమంగా పనిచేసే వాళ్ళకి ముందుకు రానివారు, అక్రమార్కులకి, ధనార్జన చేసే వాళ్ళకి ప్రజల్ని మభ్యపెట్టి అన్ని తాయిలాలు ఇస్తారు కదా, కుట్టు మిషన్లు ఫ్రీ అని, ల్యాప్టాప్లు అని, అవన్నీ ఇవన్నీ ఇట్లా ఇచ్చిన వాడు ఏడికంచిస్తాడబ్బా, వాళ్ళ జోబులో కంచిస్తాడా? వాడు మన మీద వేసిన పన్నుల ద్వారా మనను పిండి మన దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులతోనే వాడుకు డబ్బులు ఇస్తాడు. సొంతంగా ₹1 ఇయ్యడరా నాయన. అది తెలుసుకొని ఈసారన్నా తమిళనాడు రాష్ట్రానికి సక్రమంగా ఎవరు పని చేస్తారో వాళ్ళకు ఓటు, కొత్త వాళ్ళకి అవకాశం కల్పించండి. ఎప్పటికీ పాత చింతకాయ పచ్చలాగా అదే డిఎంకే, అదే అన్నా డిఎంకే, అదే వాళ్ళే అంటే కాదు. కొత్త పార్టీల వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి. వేస్తే రాష్ట్రము ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉంది, జగన్ పరిపాలన చేసిండు ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు అక్కడ సీఎంగా వచ్చాడు. రానున్న 4 సంవత్సరాల లోపల రాష్ట్రము దేశం లోపల నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్కి వస్తుంది. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సెంట్రల్ లోపల మంచి పవర్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఫండ్స్ తీసుకొస్తారు. రీసెంట్గా యాక్సెంచర్ కంపెనీ తెలంగాణ లోపల మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసమర్థులై ఈ కంపెనీని ఎగరేసుకపోయింది లోకేష్ వచ్చి. అదేవిధంగా టెస్లా కంపెనీకి కూడా వాళ్ళు ఎసరు పెట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచితంగా మీకు సింగిల్ విండో విధానం ద్వారా మీకు భూమి అన్నీ ఎమ్యూనిటీస్ మొత్తం ఇస్తామని చెప్పి టెస్లా కంపెనీ కోసం కూడా కొట్లాడుతున్నారు. ఈ రానున్న 4 సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ కంటే ఎంతో ముందు ఉండి ఆర్థికంగా కూడా పురోగతి చెందే విధంగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది క్లియర్గా. మా తెలంగాణ లోపల మా సారు నెలకి 5-6 సార్లు మేడాన్ని గెలవలేకనే పోతుంది. ఆ ఛార్జీలే ₹1 అవుతుంది. ఎందుకంటే ఇతను ఎలాంటి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. ఏది చీమ చిటుకుమన్నా అదన్నా ఇదన్నా ఖచ్చితంగా సెంట్రల్ కమిటీకి వాళ్ళకు ఈయన ఇన్ఫామ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఇతను ఫాలో కావాలి. అంటే గవర్నమెంట్ విమర్శించడం అని కాదు, వాస్తవం చెప్తున్నా. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు కదా. కాంగ్రెస్ రాష్ట్రాల లోపల ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రులు పప్పెట్ లాంటి వాళ్ళే కదా. ఆ సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి ఒక మేడం గారి చేతిలో వీళ్ళు కీలు బొమ్మలు. స్వతహాగా డెసిషన్ తీసుకునేటువంటి అధికారం వీళ్ళకు ఉండదు. ఇంతకుముందు నా కేసీఆర్ అన్న జర అధికారం ఉండే, అతన్న డెసిషన్ సత్వరంగా నిర్ణయాలు తీసుకునే ఆడికి మొత్తుకుంటూనే ఉన్నాడు. ఓట్లు వేయకుండా నాయన రాష్ట్రం మొత్తం దివాళీ ఇస్తుంది. వీడికి 10 సంవత్సరాలు వాళ్ళు కూడా తిన్నారులే కానీ వాళ్ళు అంటే చివరిలో చెప్పిండ్రు వాళ్ళు కూడా. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారు. సరే గవర్నమెంట్ని ఇచ్చారు. అతనికి చేసేటువంటి సత్తా ఉంది. ప్రజెంట్ ఉన్న సీఎం విశాల భావాలు గల వాగ్దాటి గలటువంటి వ్యక్తి మా యొక్క ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. తనకి అన్నీ చేయడానికి మంచి యంగ్లో ఉన్నాడు, అన్ని విధంగా సమర్థుడు. కానీ కాళ్ళకు సంఖ్యలాగా ఉన్నాయి. ఎందుకంటే అతను పైకెత్తులు కిందికించి లాగే వాళ్ళు 10 మంది ఉన్నారు. గుంటగండకలాగా వెయిట్ చూస్తున్నారు ముఖ్యమంత్రి మేము కావాలని చెప్పేసి. వాళ్ళ పేరు చెప్పడం ఎందుకు. కానీ ఈయన ఏంటంటే ప్రతి విషయము కేంద్ర కమిటీకి చెప్పాలి, నిర్ణయాలు తీసుకోవాలి. స్వతంత్రంగా ఇతను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. నేను ఏమంటున్నా అంటే కేంద్రంతో అటాచ్ లింక్ ఉన్నటువంటి పార్టీలే మనుగడ సాగిస్తాయి. అంటే రాష్ట్రము అభివృద్ధి ప్రదంలో కూడా ముందుకు పోతాయి. జిఎస్టీకి వచ్చేటువంటి ఫండ్ కానివ్వండి సక్రమంగా వస్తుంది. సెంటర్ నుంచి వచ్చేటువంటి నిధులు కూడా సకాలంలో అంది. రాష్ట్రము చూడండి 4 సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్ దేశం లోపల టాప్ 3 ప్లేస్లో వస్తుంది. ప్రస్తుతం గుజరాత్ ఉంది కదా, యూపీని గుజరాత్ని వాటికి సరిసమానంగా ఏపీ కూడా వస్తుంది. అక్కడ ఉన్నటువంటి నాయకుడు విజన్ ఉన్న నాయకుడు. తెలంగాణ లోపల ఇన్వెస్టర్స్ లేక రిలేషన్ మొత్తం కుప్పకూలింది. ప్రాంతీయ పార్టీలు ఒక కుటుంబ పార్టీగా గుర్తుంచుకోండి. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కుటుంబానికి సరిపడా నిధులు అవన్నీ సమకూర్చుకొని వాళ్ళే డెవలప్ అవుతారు. ప్రజలకు మాత్రం ఏం చెయ్యరు. రెవెన్యూ ద్వారా వచ్చిన ఇన్కము, జీఎస్టీ ద్వారా వచ్చిన ఇన్కము, తర్వాత రైల్వేస్ నుంచి ఇప్పుడు వస్తాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్, అవన్నీ వాళ్ళు రాష్ట్రాన్ని కరెక్ట్గా వాడరు. కాంట్రాక్టులు ఇట్లాంటివి తాయిలాలు ఇవన్నీ వాళ్ళ సొంత వారికి ఇచ్చుకుంటారు. రాష్ట్రాలు తొందరగా అభివృద్ధి చెందవు. ఈసారైనా తమిళనాడు ప్రజలు ఏ పార్టీకి ఓటు వేస్తే మీకు వర్క్ జరుగుతుందో ద్రవిడవాదాన్ని ముందల పెట్టండి. దేశం ఒకటే, అన్ని రాష్ట్రాలు మరి ఇండియన్ యూనియన్లో కలిసి ఉన్నాయి కాబట్టి దేశం కోసమే ఆలోచన చేయండి. మీ ద్రవిడులు గొప్పవాళ్ళే, మీ భాష ప్రాచీన భాషనే, ఇది ఎవ్వరు కాదన్నటువంటి విషయం ఇది.
కానీ అట్ ద సేమ్ టైం దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాంత అభిమానిని పక్కన పెట్టి కేంద్రంలో ఉన్నటువంటి ఒక పార్టీకి అన్నామలై తరపున పోటీ చేసినటువంటి పార్టీకి మార్పు కోరుకోండి. మీరు కూడా ఇంకా 5 ఏళ్ళు ఇచ్చారనుకోండి, తమిళనాడు రాష్ట్రాన్ని మొత్తం జేబులో పెట్టుకుంటారు. ఈ మారన్లు, ఈ స్టాలిన్ వాళ్ళ కుటుంబం మొత్తము ఈ జోబులు ఇంకా జోబులు పాకెట్లో పెట్టుకుంటారు. తమిళనాడు మొత్తం ఇక కాస్త కూస్తూ జర డెవలప్మెంట్ ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. దాన్ని కూడా నాశనం చేయకండి. చూసి ఓట్లు వేయండి.